నిజంగా కొన్ని కొన్ని డీటెయిల్స్ చూస్తా ఉంటే మైండ్ బ్లోన్ అయిపోయి బయటకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ రేంజ్ డీటెయిల్స్ అయితే నిన్నొచ్చిన వీడియోలో మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే మనకైతే ఇచ్చారు. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు అయితే చూడండి. నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే మనం అయితే మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నొచ్చిన వీడియోలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అలాగే విపరీతమైన క్యూరియాసిటీ కలిగించిన ఫ్రేమ్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఉగ్రబట్టి కేవ్ యొక్క ఫ్రేమ్ అన్నమాట. వనంచెల్ల అయితే ఇదైతే ఉందని నిన్న వీడియోలో అయితే చెప్పారు. అయితే ఈ ఫ్రేమ్ లో గనక మీరు చూసుకుంటే ఒక ఆకారం అయితే ఉంది. ఆ ఆకారానికి తల అయితే లేదనమాట. చాలా మంది ఈ ఆకారాన్ని ఒక ఈవిల్ అనుకున్నారు. ఇంకా చాలా మంది రాక్షసురాలైతే అనుకున్నారు. కానీ అవన్నీ తప్పనమాట. ఆ ఆకారం ఎవరో కాదు, చిన్నమస్తి అమ్మవారు. అవును, మీరు విన్నది నిజమే. చిన్నమస్తి అమ్మవారు. చిన్న అంటే ఖండించబడిన అని అర్థం అనమాట. మస్తి అంటే తల అని అర్థం అనమాట. ఖండించబడిన శిరస్సు కలిగిన అమ్మవారు కాబట్టి ఈవిడిని చిన్నమస్తి అమ్మవారని మనమైతే పిలుచుకుంటాం. అసలు ఈ అమ్మవారి యొక్క స్టోరీ ఏంటి అని గనక మనం చూసుకుంటే ఇక్కడ ఈ అమ్మవారే ప్రత్యేకంగా ఆవిడ శిరస్సుని ఆవిడే ఖండించుకుని ఎడమ చేతిలో శిరస్సునైతే పట్టుకుని కుడి చేతిలో ఆ ఖండించబడిన ఆ ఆయుధాన్ని అయితే పట్టుకుని అయితే ఉంటారంట. ఇంకా ఖండించబడిన శిరస్సు ఉంది కదా, ఆ శిరస్సులో నుంచి 3 రక్తపు దారులు అయితే అలా వస్తా ఉంటాయంట. దాంట్లో మధ్య దారం ఉంది కదా, ఇందాక మనం అయితే మాట్లాడుకున్నాం. ఆవిడ శిరస్సునైతే ఖండించుకుని ఎడమ చేతిలో ఆవిడ శిరస్సునైతే పట్టుకుంటారని, ఆ పట్టుకున్న శిరస్సు నుండి ఆ మధ్య దారం అయితే ఉంది కదా, ఆవిడే ఆ రక్తాన్ని అయితే తాగుతా ఉంటారంట. ఇంకా మిగతా 2 దారులు అయితే ఉన్నాయి కదా, అవి కిందకైతే వస్తా ఉంటే ఎడమ వైపు జయ అలాగే కుడివైపు విజయ అనే ఇద్దరైతే ఉంటారంట. ఆ 2 రక్తపు దారులను వాళ్ళైతే తాగుతా ఉంటారంట. ఇది యాక్చువల్ గా చిన్నమస్తి అమ్మవారి యొక్క స్టోరీ అన్నమాట. అసలు ఇక్కడ మైండ్ పోగొట్టే విషయం ఏంటంటే ఆ ఫ్రేమ్ గనక మీరు సరిగ్గా గమనిస్తే సరిగ్గా చిన్నమస్తి అమ్మవారి పైన ప్రియాంక చోప్రా అయితే అలా పడతా ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో గనక మీరు చూసుకుంటే మన రుద్ర, మన మహేష్ బాబు గారు అయితే ఆ కేవులో అయితే ఉన్నారన్నమాట. అసలు ఆ అమ్మవారికి ఈ గ్లోబ్ ట్రాటర్ అయిన వారణాసి సినిమాకి సంబంధం ఏంటి అనే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా నాకైతే వచ్చింది. నిజంగా నాకైతే మైండ్ పోగొట్టే ఫ్రేమ్ ఇది. ఇంకా ఈ ఉగ్రబట్టి కేవ్ ఫ్రేమ్ తర్వాత నాకు అద్భుతంగా అనిపించిన మరొక ఫ్రేమ్ ఏంటంటే 7200 బిఫోర్ కామన్ ఎరా, మన త్రేతా యుగం యొక్క లంకా నగరం యొక్క ఫ్రేమ్ అన్నమాట. ఆ లంకా నగరం యొక్క ఫ్రేమ్ కనుక మీరు చూసుకుంటే అక్కడ ఒక భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో మన హనుమంతుల వారు ఉగ్ర రూపాన్ని అయితే దాల్చి యుద్ధం అయితే చేస్తా ఉన్నారు. అలా కెమెరా ప్యాన్ అయింది. అక్కడ వానర సేన మీద ఎక్కి ఆ శ్రీరాముల వారు రాక్షస సంహారం అయితే చేస్తున్నారు. ఆ రాముడిగా కనిపించేది ఎవరో కాదనమాట, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అవును, నిన్న ఈవెంట్ లోనే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. దగ్గరగా ఈ రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్స్ 60 రోజులైతే మన రాజమౌళి గారు అయితే షూట్ అయితే చేశారంట. దీంట్లో మెయిన్ ఎపిసోడ్ తో పాటు చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా వాళ్ళైతే షూటింగ్ అయితే చేశారంట. నేనైతే మహేష్ బాబు గారిని రాముడి కంటే ముందు శ్రీకృష్ణుడిగా చూస్తామని అయితే అనుకున్నాను. కానీ ఈ వారణాసి సినిమా ద్వారా ఆ రాముడి దర్శనం అయితే మనకైతే అవబోతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ ఏంటంటే ఒకవైపు హనుమంతుల వారు భీకరమైన యుద్ధం అయితే చేస్తున్నారు కదా, మరొక వైపు శ్రీరాముల వారు రాక్షస సంహారం అయితే చేస్తున్నారు కదా. మీరు సరిగ్గా గమనిస్తే ఈ ఫ్రేమ్ లో హనుమంతుల వారి తోక పైన మన రుద్ర క్యారెక్టర్ అలాగే కుంభ క్యారెక్టర్ అయితే ఉంది. మీరు సరిగ్గా గమనిస్తే మహాభారతంలో అర్జునుడిని వెనకాల పెట్టుకుని మన శ్రీకృష్ణుడు ఆ రథాన్ని నడుపుతా ఉంటాడు కదా, సేమ్ అదే ఫ్రేమ్ అయితే ఇక్కడైతే దిగింది. మీరు సరిగ్గా గమనిస్తే ఆ రథాన్ని అయితే ఎదరు కూర్చుని మన రుద్ర అంటే మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే తోలుతా ఉన్నాడు. వెనకాల కుర్చీలో కూర్చుని కుంభ క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ మరొకసారి సరిగ్గా గమనిస్తే ఇక్కడ లంకా నగరం ఏమో రామాయణం అంటే త్రేతాయుగం, ఇంకా ఈ చారియట్ ఇదంతా మీరు చూస్తే ఇది మహాభారతం అన్నమాట. సినిమానేమో వారణాసి. అసలు
ఈ టైం లైన్స్ అన్ని డిఫరెంట్ అన్నమాట. ఒకటేమో పాస్ట్, ఇంకోటి పాస్టే, ఇదేమో ఫ్యూచర్. అసలు వీటన్నిటిని కలిపి ఒక ఫ్రేమ్ లో రాజమౌళి గారు అసలు ఎందుకు పెట్టారు, వీటన్నిటికీ ఉన్న కనెక్షన్ ఏంటి అని ఆలోచిస్తేనే నిజంగా మైండ్ పోతుంది. అసలు మామూలుగా లేదనమాట, పిచ్చెక్కిపోతుంది. అసలు ఒక్కసారి ఇచ్చుకోండి, వీటన్నిటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, రామాయణం ఏంటి, ఇప్పుడు 2027 లో జరిగే సంఘటనలు ఏంటి, అసలు వీటన్నిటిని కలిపి ఒకే సినిమాలో మన రాజమౌళి గారు ఎలా కనెక్ట్ చేయబోతున్నారు. నిజంగా ఈ సినిమా సింగిల్ పార్ట్ లోనే వస్తా, లేకపోతే 2-3 పార్ట్లు ఏమన్నా తీస్తారా అనే డౌట్ కూడా నాకైతే వచ్చిందనమాట. అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతున్నారు జనాలందరూ. ఇంకా ఈ వీడియో ఓపెన్ అవటమే వారణాసి ఫైట్ వల్ల కామన్ ఎరా దగ్గర అయితే ఓపెన్ అయింది. వెంటనే యాస్ట్రాయిడ్ శాంభవి దగ్గర అయితే వీళ్ళైతే కట్ చేశారు. ఆ వెంటనే అంటార్క్టికాలో అయితే వీళ్ళైతే కట్ అయితే చేశారు. ఈ విధంగా డిఫరెంట్ ప్లేస్లు అయితే డిఫరెంట్ టైం లైన్స్ లో అయితే ఈ స్టోరీ అయితే జరగబోతుంది. అసలు వీటన్నిటిని ఎలా కనెక్ట్ చేయబోతున్నారు అనే దాంట్లోనే నిజంగా చాలా అంటే చాలా క్యూరియాసిటీ అయితే కలుగుతుంది. ఇంకా మీరు చూసుకుంటే ఆఫ్రికాలోని అంబోసలి అనే ప్లేస్ యొక్క ఫ్రేములు కనుక మీరు చూసుకుంటే దాంట్లో కూడా మన రుద్ర క్యారెక్టర్ అయితే ఉన్నాడనమాట. ఒక ఫ్రేమ్ లో కనుక మీరు చూసుకుంటే ఆ హిప్పోపాటమస్ నుంచి మంకీని కాపాడుతూ అయితే మన మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే గమనించండి. ఇంకా ఆ ఆఫ్రికన్ అడవుల్లోకి పారాగ్లైడింగ్ చేసుకుంటూ మన రుద్ర క్యారెక్టర్ అయితే పైనుంచి అయితే కిందకైతే దిగుతున్నాడు. ఇది డిఫరెంట్ టైం లైన్ అనమాట. అసలు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క డీటెయిల్ చూస్తా ఉంటే నిజంగా మైండ్ బ్లోన్ అయిపోతుంది అనమాట. అసలు ఏం ప్లాన్ చేశారనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రాముడు అంటున్నారు, మహాభారతం అంటున్నారు, అసలు ఆఫ్రికా అడవులు అంటున్నారు, మళ్ళీ అంటార్క్టికా అంటున్నారు, యాస్ట్రాయిడ్ అంటున్నారు, మళ్ళీ వారణాసి అంటున్నారు. అబ్బో అసలు మామూలుగా లేదు. తీరా విలన్ చూస్తేనేమో కుంభానేమో వీల్ చైర్ లో కూర్చున్నాడు. కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కుంభా యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అది వింటేనే మనకైతే వెన్నులో వణుకైతే పుట్టిద్దంట. అంత పవర్ఫుల్ విలన్ అంట కుంభ. ఇంకా మన ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ ఏమో మందాకిని, ఆవిడేమో గన్లు పట్టుకుని కాలుస్తా ఉంది. అసలు ఆవిడ ఏ టైంలో నుంచి వచ్చిందో మనం అయితే సినిమాలు అయితే చూడాలి. ఇంకా నిన్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రుద్ర ఫస్ట్ లుక్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. కానీ ఆ ఫస్ట్ లుక్ అయితే కొంతమంది అయితే ట్రోల్స్ అయితే వెయ్యొచ్చు. అది సినిమాలో 0.0001% కూడా కాదనమాట. జస్ట్ ఒక ఫస్ట్ లుక్ చూపించాలి జనాలకి, ఈ విధంగా మహేష్ బాబు గారు కనిపిస్తారు అని రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాత్రమే. ఇంకా ఫ్రంట్ చాలా అంటే చాలా కంటెంట్ అయితే మనం అయితే చూడబోతున్నాం. నాకు తెలిసి మహేష్ బాబు గారు డిఫరెంట్ గెటప్స్ లో అయితే ఈ సినిమాలో అయితే కనపడబోతున్నారు. ఆల్రెడీ నిన్న ఒక గెటప్ అయితే మనం అయితే చూసాం, శ్రీరాముడిగా కనపడతాడని మన ఎస్ఎస్ రాజమౌళి గారే నేను ఈవెంట్ లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా 2-3 గెటప్స్ లో కూడా ఖచ్చితంగా మన మహేష్ బాబు గారు అయితే కనిపిస్తారని నాకైతే ఎక్కడో 6th సెన్స్ అయితే కొడుతుంది అనమాట. చాలా అంటే చాలా గట్ ఫీలింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ గ్లోబ్ ట్రాటర్ సినిమా మన ఇండియన్ చరిత్రలోనే ఒక కొత్త నాంది. అంటే బాహుబలి సినిమాతో, RRR సినిమాతో రాజమౌళి గారు మన ఇండియన్ సినిమా యొక్క దశ దిశలను అయితే మార్చేశాడు. ఖచ్చితంగా ఈ వారణాసి సినిమాతో, ఇంకా వారణాసి టైటిల్ కార్డు కనుక మీరు చూసుకుంటే ఇలా పైన ఒక యారో లాగైతే ఉంది కదా, దాని కనుక మీరు సరిగ్గా గమనిస్తే అది రాముడు యారో లాగా కనపడిద్ది, అలాగే కంపాస్ లాగా కూడా కనపడిద్ది అనమాట. ఎందుకంటే ఇది డిఫరెంట్ టైం లైన్ లో జరిగే స్టోరీ. అసలు ఇది ఏంటనేది మనం సినిమా కంటెంట్ కొద్దిగా బయటకు వచ్చేంత వరకు మనకు కొద్ది క్లారిటీ అయితే రాదు. కానీ ఏదో అవుట్ ఆఫ్ ద పార్క్ కూడా కాదు, అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయితే రాజమౌళి గారు అయితే ఈ వారణాసి సినిమా ద్వారా అయితే కొట్టబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అదనమాట మ్యాటర్. నాకు అనిపించిన డీటెయిల్స్ అయితే నేనైతే చెప్పాను. మరి మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.